ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మనము నైఫ్‌ని కానీ, కత్తిపీటని కానీ యూజ్ చేస్తాం. అలా కట్ చేసే ఈ ఆనియన్స్ అనేవి చాలా లావుగా వస్తాయండి. ఎప్పుడైనా మనకి ఎగ్ బిర్యానీలోకి కానీ, కారంగా తినే వాటికి సైడ్‌కి ఆనియన్స్‌ని కూడా కట్ చేసుకుంటాం. అప్పుడు మనకి కొద్దిగా సన్నగా కావాలనుకుంటాం. అప్పుడు ఆలు స్లైసర్‌తో ఇలా సన్నగా ఆనియన్స్‌ని కట్ చేసుకోవచ్చు. ఎంత సన్నగా అంటే అంత సన్నగా కూడా కట్ చేసుకోవచ్చండి. అంతేకాదండి, మనము ఆనియన్స్‌ని వేగించేటప్పుడు కూడా చాలా త్వరగా కూడా వేగిపోతాయి. మరొక టిప్, అందరి ఇంటిలో ఇలాంటి ఖాళీ బాటిల్స్ అనేవి చాలా ఉంటాయి. కానీ మనకి అవసరం లేదని పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా నైఫ్‌ని తీసుకొని దానికి కొద్దిగా మంటను చూపించిన తర్వాత ఇలా నైఫ్‌తో మనము బాటిల్ని కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కట్ చేసుకున్నాక మనము చపాతీలు చేసే కర్ర ఉంటుంది కదండి, దాంట్లో దీనిని పెట్టేసి కట్ చేసిన పై భాగాన్ని కూడా దీనిపై పెట్టేసుకొని తొడిగిస్తే మనకి చపాతీ కర్ర అనేది శుభ్రంగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా మనకి ఎక్కడ ఉందో కూడా తెలిసిపోతుంది. మరొక టిప్, గాజులు అనేవి ఇలా ఫ్యాన్సీగా ఉండాలని తెచ్చుకుంటాం. కానీ వాటికి ఉండే మెరుపంతా కూడా మన హ్యాండ్స్కి అంటుకుంటుంది. ఎటైనా బయటకు వెళ్ళినప్పుడు వీటిని వేసుకుంటే మన హ్యాండ్స్ అంతా కూడా చెమ్కీతోటే నిండిపోతుంది. చూసుకోవడానికి కూడా మనకి ఒక్కొక్కసారి ఇబ్బంది అనిపిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా మెరుపుగా ఉన్న గాజులను తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ని వేసుకోవాలండి. ఇలా వాటర్ ఉన్న గిన్నెను స్టవ్ పై పెట్టేసుకున్నాక మన ఇంట్లో ఉండే జల్లి గిన్నె ఉంటుంది కదండి, వడపోసే జల్లి గిన్నెను తీసుకోవాలి. ఆ జల్లి గిన్నెను ఈ వాటర్ పైన పెట్టుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో జల్లి గిన్నె అవైలబుల్లో లేకపోతే ఇడ్లీ గిన్నె అయినా సరేనండి. ఇడ్లీ గిన్నెలో కూడా ఈ ప్రాసెస్లోనే చేసుకోవచ్చు. చూడండి, ఇలా మెరుపుగా ఉన్న గాజులను ఈ జల్లి పైన పెట్టేసుకొని ఆవిరి పైననే ఒక 5 నిమిషాల పాటు ఉంచాలండి. అలా ఉంచితేనే మెరుపు అనేది మనకి అంటకుండా ఈ గాజులకే అలాగే ఉంటుంది. గాజులు కూడా స్టాండర్డ్గా ఉంటాయండి. పగిలిపోవడానికి కూడా చాలా టైం అనేది పడుతుంది. ఇప్పుడు ఇలా మూతను పెట్టేసుకొని ఆవిరి మీద ఒక 5 నిమిషాల పాటు ఉంచేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనము ఈ బ్యాంగిల్స్ని తీసుకొని హ్యాండ్స్కి వేసుకున్నామనుకోండి, మెరుపు అనేది అస్సలకే అంటకుండా ఉంటుంది. మరొక టిప్ని కూడా చూసేయండి. రోజు మనము పాలను వేడి చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మర్చిపోయామనుకోండి, పాలన్నీ కూడా స్టవ్ పైన పొంగిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే పాలు వేడి చేస్తున్నప్పుడే మనము ఇలా దీనిపై ఒక కర్రను కానీ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టడం వలన పాలు అనేవి అస్సలకే పొంగవు. ఒకవేళ దీనికి బదులుగా మీరు నెయ్యిని కానీ నూనెని కానీ పాలగిన్న అంచులకు అప్లై చేసుకోవాలి. మరొక టిప్ని కూడా చూపిస్తున్నాను. ఇంట్లో అద్దాలు ఉంటాయి కదండి, అద్దాలను ఎప్పుడు కూడా తడి క్లాత్తో కానీ క్లీన్ చేయొద్దండి. ఎందుకంటే అద్దాలు అనేటివి అలా క్లీన్ చేసే మబ్బుగా కనబడతాయి. అప్పుడు ఇలాంటి ఒక న్యూస్ పేపర్ని తీసుకొని దానిని వాటర్లో కొద్దిగా తడిపిన తర్వాత ఈ న్యూస్ పేపర్తో ఈ అద్దాన్ని క్లీన్ చేసుకోవాలండి. ఎంత జిడ్డు ఉన్నా కూడా అద్దం అనేది చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. అద్దం కూడా మనం చూసుకునేటప్పుడు మబ్బుగా కనబడదు, చాలా క్లియర్గా కనబడుతుంది. చక్కెరని మనము ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాం. ఇలాంటి డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు చీమలు అనేవి ఒక్కొక్కసారి ఎక్కువగా వచ్చేస్తాయి. అలా చీమలు ఈ చక్కెరకి దరిచేరకుండా ఉండాలంటే వీటిలో 4-5 లవంగాలు వేశారనుకోండి, ఆ ఘాటుకు చీమలు అనేవి రాకుండా ఉంటాయి. డస్ట్బిన్ కవర్స్ కానీ ఇంకేదైనా కవర్స్ని మనము ఇలా ఈజీగా ఓపెన్ చేయాలంటే కొద్దిగా టైం అనేది తీసుకుంటుందండి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా 2 వైపులా హ్యాండ్స్ని పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, ఇలా సాగుతుంది. కాబట్టి కవర్ అనేది చాలా ఈజీగా ఓపెన్ అవుతుంది. ఇలా మనము ప్రతిసారి డస్ట్బిన్ కవర్ని ఓపెన్ చేసేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ఇంట్లో ఉండే వైపర్ని కానీ మాప్ స్టిక్ని కానీ ఏదైనా తీసుకోండి. క్లాత్ను ఇలా 2 సైడ్స్ పరుచుకున్న తర్వాత మధ్యలో ఇలా సీజర్తో చిన్న హోల్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ హోల్లో మనము మాప్ స్టిక్ని కానీ లేదా వైపర్ని కానీ ఇలా ఈ హోల్ నుంచి పెట్టేసుకోవాలండి. ఈ క్లాత్ని ఇలా పెట్టేసుకోవడం వలన
పూర్తిగా కూడా మనకు వైపర్కి కానీ మాప్ స్టిక్కి కానీ ఇలా కింది వైపు వచ్చేస్తుంది. కింది వైపు క్లాత్ అనేది ఇలా ఓపెన్ ఉంది కదండి, దానికి చిన్న స్టిచ్చింగ్ కానీ నేనైతే ఇక్కడ స్టిచ్చింగ్ వేయకుండా పిన్నిస్ని పెట్టేస్తున్నానండి. ఇలా చేయడం వలన క్లాత్ అనేది ఓపెన్ కాకుండా అన్ని వైపులా ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ క్లాత్తో మనము కబోర్డ్స్ పైన ఉన్న వాటిని మనము స్టూల్ కానీ ఏదైనా వేసుకొని క్లీన్ చేయాల్సి వస్తుంది కదా. అయితే ముందుగా మనము ఇలా ఏదైనా లిక్విడ్ని వేసి ఈ మాప్ స్టిక్తో మనము ఈజీగా పైన ఉన్న కబోర్డ్స్ని కూడా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎవరైనా సరేనండి, స్టూల్ కానీ ఏదైనా చైర్ని యూజ్ చేసి ఇలా క్లీన్ చేసుకోవడం కంటే కింది నుంచే మనము ఇలా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో కబోర్డ్స్ అన్నిటినీ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా పైన ఉన్న కబోర్డ్స్ని క్లీన్ చేసుకోవడానికి ముందుగా క్లాత్ పైన లిక్విడ్ని వేసి ఇలా పైన ఉన్న కబోర్డ్స్ని క్లీన్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత డస్ట్ అనేది వచ్చిందో. ఇంట్లో ఉండే చిన్న చిన్న ఫ్లవర్ ప్లాంట్లు ఉంటాయి కదండి, దానిపై డస్ట్ చూసారు కదండి ఎలాగో ఉందో. దీనికోసం మనం క్లాత్ని కానీ ఎలాంటి వాటిని యూజ్ చేయకుండా ఇలా అరటిపండు తొక్కను యూజ్ చేస్తే సరిపోతుంది. ఈ అరటిపండు తొక్కతో మనము ఈ ఫ్లవర్ ప్లాంట్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి ఎంత ఈజీగా క్లీన్ అయిపోతుందో. ఇలాంటి వాటిని క్లీన్ చేయడానికి మనము క్లాత్లను కానీ ఇంకేదైనా యూజ్ చేసినా కూడా మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది. ఇలా మనం పడేసే తొక్కతో కూడా ఈ ఫ్లవర్ ప్లాంట్లను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అంతే కదండి, మంచి షైనింగ్లోకి కూడా వస్తాయి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. ఒక స్పాంజ్ స్క్రబ్బర్ని తీసుకొని ఇంట్లో ఉండే స్పీకర్ల పైన కానీ లేదా టీవీ పైన కబోర్డ్స్ పైన డస్ట్ అనేది చాలా ఎక్కువగా పడుతుందండి. మనకి కనిపించిన డస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా. ఇలా వాటిని క్లీన్ చేసుకోవాలంటే ఏదైనా క్లాత్ కంటే ఇలాంటి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, డస్ట్ అనేది పూర్తిగా ఈ స్క్రబ్బర్కి వచ్చేస్తుంది. ఇలాంటి వాటినే కాకుండా ఇలాంటి విండోస్ ఉంటాయి కదండి, వాటిని కూడా క్లీన్ చేసుకోవడానికి ఈ స్క్రబ్బర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆయిల్ క్యాన్స్ కానీ ఆయిల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, వాటిపై ఉండే జిడ్డును క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఒకసారి కాదండి 2-3 సార్లు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా. ఇలా విమ్ లిక్విడ్ ని ఆయిల్ క్యాన్ పైన వేసి రబ్బర్ తో క్లీన్ చేసుకోవాలి. ఇందులో ఆయిల్ ఉండగానే మీకు క్లీన్ చేసి చూపిస్తున్నానండి. మొత్తం క్లీన్ చేసుకున్నాక టిష్యూ పేపర్ తో కానీ లేదా ఏదైనా క్లాత్ తో ఆయిల్ క్యాన్ ని క్లీన్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు నీట్ గా కనబడుతుంది కదా. ఆయిల్ మరకలు అనేవి అస్సలకే లేవు కాబట్టి ఈ టైంలోనే మనము ఆయిల్ క్యాన్ కి జిడ్డు ఏర్పడకుండా ఉండాలంటే ఇలా ఫాయిల్ పేపర్ని కట్ చేసుకొని ఆయిల్ క్యాన్ చుట్టూ కూడా వేసేయాలి. ఇలా చేయడం వలన జిడ్డు అనేది ఆయిల్ క్యాన్ పైన పడకుండా ఈ ఫాయిల్ పేపర్ పైనే పడుతుంది. కాబట్టి మనము 1 మంత్ కానీ లేదా 2 మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకున్నా కూడా ఆయిల్ క్యాన్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మనకి క్లీన్ చేయాల్సిన పని కూడా ఎక్కువగా ఉండదు. ఇంట్లో ఇలాంటి రోల్ గోల్డ్ చైన్స్ కానీ లేదా గోల్డ్ చైన్స్ ఉంటాయి కదండి, అవి ఒక్కొక్కసారి ఇలా ముడి పడుతూ ఉంటాయి. వాటిని తీయాలంటే కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఈ ముడి ఎక్కడ పడిందో అక్కడ వంట నూనెను కొద్దిగా ఇలా 2 డ్రాప్స్ వేయండి. ఇలా వేసిన తర్వాత ఈ చైన్ని ఈ చేతిలోకి తీసుకొని ఇలా హ్యాండ్స్తో మనము ఇలా బాగా ప్రెస్ చేయాలండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఆయిల్ అనేది ఈ చైన్ మధ్యలోకి వెళ్ళటం వలన ముడి అనేది చాలా ఈజీగా తీసుకోగలుగుతాం. ఎక్కువ టైం కూడా తీసుకోదండి. ముడి పడినప్పుడు చాలా టైం తీసుకుంటుంది కదా, ఇలా మనము తక్కువ టైంలోనే ఈజీగా ఇలా ముడి పడిన చైన్ని కూడా తీసుకోవచ్చు. మీ ఇంట్లో ఇలా అయినప్పుడు ఈ ట్రిక్ని ఫాలో అవ్వండి. గాజు గ్లాసులను కానీ గాజు పాత్రలను వాటర్తో క్లీన్ చేస్తున్న తర్వాత ఇలా కింద బోర్లించేస్తాం, కానీ దాంట్లో తడి కానీ తేమ అలాగే ఉండిపోతుందండి. ఇలా కింద ఏదైనా స్టిక్ని పెట్టేసి అప్పుడు ఇలా గాలి వెళ్ళే విధంగా ఆరబెట్టేసుకున్నాం అనుకోండి, ఈ గాజు పాత్రలు అనేవి త్వరగా ఆరిపోతాయి. చినిగిపోయిన టీషర్ట్ని కానీ వాడని షర్ట్స్ ఉంటాయి కదండి, వాటిని ఇలా హ్యాండ్స్ వరకు కూడా పూర్తిగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న టీషర్ట్ని మనము కింది నుంచి సీజర్తో పైన కొద్దిగా గ్యాప్ ఇచ్చి పూర్తిగా కట్ చేసుకోవాలి. ఈ టీషర్ట్ని మనము ఇలా పైన గ్యాప్ ఇచ్చాం కదండి, దాన్ని ఇలా రౌండ్గా మలుచుకోవాలి. ఇలా మాప్ మాదిరిగా వస్తుంది. ఇలా స్టిక్కు పెట్టేసి రబ్బర్ బ్యాండ్ను కానీ ఊడిపోకుండా ఉండటానికి ఏదైనా ప్లాస్టర్ కానీ వేసుకోవచ్చండి. ఇప్పుడు మనము ఇలా కట్ చేసుకున్న టీషర్ట్తో మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఏదైనా డస్ట్ని క్లీన్ చేసుకోవడానికి కానీ ట్యూబ్లైట్ల పైన అలాగే వాచ్ల పైన ఫోటో ఫ్రేమ్స్ పైన ఇలా డస్ట్ని క్లీన్ చేసుకోవాలంటే ఈ మాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఇలాంటి వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ బాక్సులు ఉన్నాయనుకోండి, ఇందులో ఇంపార్టెంట్ అయిన క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, అలాగే పాన్ కార్డులు ఏవైనా పెట్టుకోవచ్చండి.
చిన్న చిన్న ఫొటోస్ కానీ ఇలా అన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి టైంకి ఏది కావాలన్నా ఇలా ఈజీగా ఈ బాక్స్లో నుంచి తీసుకోవచ్చు. ఆయిల్ కవర్లో నుంచి ఆయిల్ అంతా యూజ్ చేసిన తర్వాత ఈ ప్యాకెట్ని పడేస్తారు కదండి, ఈ ప్యాకెట్ని పడేయకుండా మనము 2-3 రకాలుగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ ప్యాకెట్లో మన ఇంట్లో ఉండే వుడెన్ స్టిక్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఇలా ఆయిల్లో బాగా అప్లై చేసి స్టిక్ కు పూర్తిగా అప్లై చేసామనుకోండి, స్టిక్స్ అనేవి చాలా నీట్గా మళ్ళీ కొత్త దానిలా కనబడతాయి. ఇదే ఆయిల్ ప్యాకెట్ ని ఇలా 2 సైడ్స్ కూడా పూర్తిగా కట్ చేసుకోవాలండి. అప్పుడు ఇది ఇలా ఓపెన్ అవుతుంది కదండి, దీంట్లో మన ఇంట్లో ఉండే స్క్రూ డ్రైవర్లు కానీ కటింగ్ ప్లేయర్లు పానలు ఉంటాయి కదా, అవి ఒక్కొక్కసారి సిలుమెక్కిపోతాయండి. సిలుము అనేది ఈజీగా తొలగిపోవాలంటే ఇలా ఆయిల్ కి బాగా రుద్దేసామనుకోండి, దానికి ఉన్న జిడ్డు కానీ ఏదైనా సరేనండి ఇలా పూర్తిగా వచ్చేస్తుంది. అంతేకాకుండా ముందుగా ఇలా ఆయిల్ దాంట్లో మనము ఒక 1 అవర్ పాటు అలాగే ఉంచేసి వీటిని పొడి క్లాత్ తో క్లీన్ చేసుకొని చూడండి, చాలా నీట్గా ఎప్పటి మాదిరిగా కనబడతాయి. టిష్యూ పేపర్స్ని మనము ఇలా కవర్ల నుంచి డైరెక్ట్గా ఓపెన్ చేయకూడదండి, డస్ట్ అనేది పూర్తిగా పడుతుంది. కాబట్టి ఇలా కవర్ పైన మధ్యలో చిన్న హోల్ చేసుకొని ఈ టిష్యూ పేపర్ని మనము ఇలా విడివిడిగా చేసుకోవడానికి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చేసేయండి. ఆ తర్వాత మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా టిష్యూ పేపర్ కావాలన్నప్పుడు ఈ హోల్ మధ్యలో నుంచి మనం తీసుకున్నాం అనుకోండి, వీటిపై డస్ట్ పడకుండా చాలా నీట్గా ఉంటాయి. రైస్లో పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉండాలంటే ఒక న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ని తీసుకొని దీంట్లో ఒక 10 to 15 వరకు మిరియాలను వేసుకోండి. ఈ మిరియాలు అనేది ఘాటుగా ఉండటం వలన పురుగు అనేది అస్సలకే పట్టదండి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసి మధ్యలో చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోండి. ఇలా చేసిన తర్వాత మనము బియ్యం సంచిలో వేసామనుకోండి, బియ్యం అనేది ఎంత కాలం ఉన్నా కూడా పురుగు అనేది అస్సలకే పట్టదు. మన ఇంట్లో రేషన్ బియ్యం కానీ ఏదైనా బియ్యాన్ని ఇలా బ్యాగ్లో వేసామనుకోండి, తాడు లేనప్పుడు ఇలా బ్యాంగిల్ని పెట్టేసామనుకోండి, దాంట్లోకి గాలి చొరబడకుండా ఉండటం వలన పురుగు పట్టకుండా ఇలా చాలా సంవత్సరాల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఒక టిష్యూ పేపర్ని కానీ లేదా ఏదైనా క్లాత్ని తీసుకొని దానిపై ఇలా వైట్ వెనిగర్ని కొద్దిగా వేసుకోండి. వాష్రూమ్లో ఉండే ఈ ఫ్లెష్ అనేది ఇలా హోల్స్ అనేవి క్లోజ్ అయిపోయినప్పుడు కానీ ఈ స్టీల్ వాటివి అనేవి ఇలా నీట్గా కొత్త దానిలా షైనింగ్లోకి రావాలంటే ఈ టిష్యూ పేపర్ని ఈ హోల్స్ పైన ఇలా క్లోజ్ చేసి మనము ఒక 10 to 20 మినిట్స్ పాటు అలాగే ఉంచేసామనుకోండి, ఆ హోల్స్ అనేవి పూర్తిగా ఓపెన్ అవుతాయి. అప్పుడు ఈ ఫ్లెష్ కూడా చాలా నీట్గా మళ్ళీ ఎప్పటి మాదిరిగా షైనింగ్లోకి వస్తుంది. ట్యాప్స్ పైన కూడా జిడ్డు ఏర్పడినప్పుడు ఈ టిప్ని ఫాలో అవ్వండి. సోప్ని మనము ఇలా సోప్ బాక్స్లో పెట్టేసాం కదండి, కింద తడి ఉండటం వలన సోప్ అనేది అరిగిపోతూ ఉంటుంది. తడి కూడా చాలాసేపు వరకు అలాగే ఉంటుందండి. ఇలా తడి ఎక్కువగా ఉండకుండా సోప్ అరిగిపోకుండా ఉండాలంటే వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, ఇలా సోప్ కింది భాగాన ఇలా 2 క్యాప్లను కూడా అటు చివర ఇటు చివర పెట్టేసేయాలి. ఇలా చివరన పెట్టేసిన తర్వాత మనము ఈ సోప్ని సోప్ బాక్స్లో పెట్టేసామనుకోండి, సోప్కి తడి అనేది ఉండదు కాబట్టి ఇలా త్వరగా అరగకుండా ఉంటుంది. ఇలా ఎక్కువ రోజులు మనము సోప్ని యూస్ చేసుకోవచ్చు. సోప్ బాక్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది. వేస్ట్గా ఉన్న బిర్యానీ బాక్స్ మూతలు కానీ లేకపోతే వేరే బాక్స్ల మూతలు ఉంటాయి కదండి, వాటి బాక్స్లు అనేవి పగిలిపోయినప్పుడు వాటిని యూజ్ చేయనప్పుడు ఇలా ఏవైనా స్టీల్ బాక్స్కి మూతలు లేనప్పుడు కానీ చిన్న చిన్న బాక్సుల యొక్క మూతలు లేనప్పుడు ఇలా మనం వేస్ట్గా ఉన్న క్యాప్లను కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా ఫిట్గా ఉంటాయండి, మనం ఇందులో ఏది వేసినా కూడా కింద పడిపోకుండా ఉంటాయి. నేను ఇక్కడ ఏ కలర్ అయినా సరేనండి ఉలన్ దారాన్ని తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా ఇక్కడ ఇలా 2 వరుసలు తీసుకొని పైన కదలకుండా ఉండటానికి ప్లాస్టర్ని వేసుకోవాలి. ఈ ఉలన్ దారాన్ని ఇలా చేతికి ఒక 20 కానీ 30 టైమ్స్ అనేది రౌండ్గా చుట్టేసుకోవాలి. సీజర్ని తీసుకొని ఈ ఉలన్ దారాన్ని పై భాగాన అలాగే కింది భాగాన 2 విధాలుగా సమానంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఉలన్ దారాల నుంచి 2 దారాలను తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా రౌండ్గా మలుచుకున్నాక కొన భాగాన్ని ఇలా ప్లాస్టర్ వేసిన కింది భాగం నుంచి ఒక ఉలన్ దారాన్ని పై భాగంలో మరొక ఉలన్ దారాన్ని తీసుకొని ఈ మధ్యలో నుంచి ఈ కొన భాగాన్ని తీసేయాలి. ఇలా చేయడం వలన ముడి అనేది ఈజీగా పడుతుందండి. మీకు ఇంకొకటిని క్లియర్గా చూపిస్తాను చూడండి. చూసారు కదండి, ఇలా ఉలన్ దారాన్ని ఇలా కింది భాగం నుంచి మరొక ఉలన్ దారాన్ని ఇలా పై భాగం నుంచి తీసి మధ్యలో నుంచి వాటి కొనలను తీసుకోవాలి. ఇలా చేయడం వలన ముడి అనేది ఈజీగా పడుతుంది. ఈ ముడులు అనేవి చాలా గట్టిగా వేయాలండి, లూజ్గా అవుతే విడిపోతాయి. తర్వాత వీటిని ఇలా మనము పైనుంచి కింది వరకు కూడా ఇదే మాదిరిగా చేయాలి.
చూసారు కదండి, ఇలా అన్ని ఉలెన్ దారాన్ని వేసిన తర్వాత ప్లాస్టర్ని తీసేసి ఇలా దువ్వెనతో అన్నిటినీ కూడా ఇలా సమానంగా చేయాలి. ఇలా చేసిన తర్వాత సీజర్ని తీసుకొని మీకు నచ్చిన విధంగా లవ్ షేప్లో కానీ లేదా ఆకు షేప్లో కానీ కట్ చేసుకోవాలి. అంతేనండి, ఇలా అందంగా కనబడుతుంది కదా, చాలా నీట్గా కూడా వచ్చింది. మనం దీనిని కీ చైన్కి కానీ లేదా హ్యాండ్ బ్యాగ్కి మనకి నచ్చిన విధంగా ఎన్నో విధాలుగా దీనిని యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్కి అదే కలర్ మ్యాచింగ్ వేసామనుకోండి ఇంకా అందంగా కనబడుతుంది. కంఫర్ట్ అయిపోయింది అనగానే మనము క్యాప్ని బాటిల్ని పడేస్తాం కదండి, ఈ క్యాప్ని కూడా మనము ఎలా యూజ్ చేసుకోవాలంటే గ్లూ గమ్తో అయితే పర్మనెంట్గా అతికించుకోవచ్చండి. ఇలా నేను ఇక్కడ డబుల్ గమ్ టేప్ని తీసుకొని ఈ క్యాప్ పైన వేయాలి. దీన్ని మనము కిచెన్లో ఎక్కడ వీలైతే అక్కడ అతికించేసామనుకోండి, ప్రెషర్ కుక్కర్ యొక్క రబ్బర్లు ఉంటాయి కదండి, వాటిని కానీ మిక్సీ జార్ల యొక్క రబ్బర్లను ఇలా ఎన్నో విధాలుగా దీనికి వేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ డబ్బాలు కానీ ప్లాస్టిక్ డబ్బాలు, బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి, వేస్ట్గా ఉన్న మూతలు ఉంటాయి కదండి, ఇలా సీజర్తో చివర్లో మాత్రమే ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇలా ఉంటుందండి. మీరు మరీ ఎక్కువగా కాకుండా నేనైతే ఇక్కడ హాఫ్గా కట్ చేసుకున్నానండి. గ్లూ గమ్ని తీసుకొని ఇలాంటి వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ బాక్సులకు ఇలా బకెట్ రూపంలో మనము హ్యాండిల్ని కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదండి, చాలా నీట్గా అందంగా కనబడుతుంది. ఇందులో ఏవైనా వస్తువులను వేసుకొని కూడా మనము కబోర్డ్లో కానీ బయట కనబడే విధంగా పెట్టుకోవచ్చు. దోశ పిండి ఉంటుంది కదండి, దాంట్లో నుంచి నేను కొద్దిగా ఒక గిన్నెలోకి సపరేట్ చేశాను. చిక్కగా ఉందనుకోండి కొన్ని వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. మనము దేవుని గదిలో కానీ లేదా ఇంటి ముందు ముగ్గుగా వేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆరిన తర్వాత ఇది ఇంకా థిక్గా కనిపిస్తుంది. మనము నడిచినా కానీ పిల్లలు ఉరికినా కానీ ఈ ముగ్గు అనేది అంత త్వరగా చెరిగిపోకుండా చాలా సేపు వరకు ఉంటుంది. పండ్లని తెచ్చినప్పుడు కవర్లో ఉంచకూడదండి, త్వరగా పాడైపోతాయి. ఇలా గాలికి పెట్టినప్పుడు ఒక బుట్టలో కానీ ఏదైనా టబ్బులో కానీ వేస్తాం కదా, ఇలా వేసిన తర్వాత కూడా పైన చిన్న చిన్న పురుగులు అనేవి వాలుతూ ఉంటాయి. ప్లాస్టిక్ కవర్ని ఇలా ఒక కవర్ వేస్తే సరిపోతుందండి. కవర్ చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడ నేను 2 కవర్లను వేసాను. దీనివల్ల మనకి ఈ పండ్ల పైన ఈగలు కానీ చిన్న చిన్న నుసి పురుగుల బెడద అనేది ఉండదు. చాలా రోజుల పాటు పండ్లు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇలాంటి కవర్స్ మనకి పోస్ట్ ద్వారా వస్తాయి కదండి, వీటిని మనము డైరెక్ట్గా పైన ఓపెన్ చేయకుండా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పైన కొద్దిగా మాత్రమే ఓపెన్ చేసి ఇలా కింది భాగాన మనము సైడ్లో కొద్దిగా కట్ చేసుకోవాలి. ఇలా చేత్తో అన్నా కూడా ఈజీగా వచ్చేస్తుందండి. ఆ తర్వాత మనం దాంట్లో నుంచి ఈజీగా తీసుకోవచ్చు. తర్వాత మనము ఇలా పూర్తిగా ఓపెన్ చేయలేదు కాబట్టి మళ్ళీ మనం ఇంపార్టెంట్ ఏవైనా ఇందులో పెట్టుకోవచ్చు. సోప్ని తీసుకొని ఇలా వేస్ట్గా ఉన్న క్లాత్లో సైజుని చూసుకొని సోప్ సైజుని చూసుకొని ఇలా మలుచుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాక ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సోప్ని మధ్యలో పెట్టుకొని మనము ఇలా మిగతా భాగాన్ని స్టిచ్చింగ్ వేసుకోవాలి. స్టిచ్చింగ్ వేసుకున్నాక రివర్స్లో తీసి ఇందులో సోప్ని పెట్టుకున్నాం అనుకోండి, మనము బయటకి ఎక్కడికైనా టూర్స్కి వెళ్ళినప్పుడు కానీ క్యాంపుకు పిక్నిక్కి వెళ్ళినప్పుడు ఇలా ఫేస్ వాష్కి కానీ హ్యాండ్ వాష్కి ఈ సోప్ని ఇందులో పెట్టేసామనుకోండి, తడి అనేది పూర్తిగా పీల్చేస్తుంది కాబట్టి మనము హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. శారీస్ కానీ ఏవైనా డ్రెస్లు తీసుకున్నప్పుడు ఇలాంటి కవర్లు వస్తాయండి. ఇలాంటి జిప్ కవర్లను మనము ఏవైనా ఇంపార్టెంట్గా ఉన్న రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పిల్లల ఫీజు కార్డు, బ్యాంక్కి ఏవైనా సరేనండి ఇందులో పెట్టుకున్నాం అనుకోండి, ఓపెన్ కాకుండా ఉంటాయి కాబట్టి మనకి బయటకి ఈజీగా కనబడతాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీయాలంటే ఇబ్బంది పడతాం కదండి, పొట్టును తీయకుండానే మనము డైరెక్ట్గా ఇలా ఏదైనా ఒక కవర్లో తురిమేదాన్ని పెట్టేసి డైరెక్ట్గా పొట్టుతోటే మనము ఇలా గట్టిగా తురిమేసామనుకోండి, దానిపై ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. దీనితో పాటు మన పని సులువుగా అవడమే కాకుండా మనము తురిమే దాన్ని కూడా క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి. ఈ కవర్లో నుంచి మనము ఇలా తురిమిన దాన్ని తీసుకొని కర్రీలో కానీ చట్నీలో కానీ యూజ్ చేసుకోవచ్చు. బూస్ట్ ప్యాకెట్ను ఓపెన్ చేసిన తర్వాత అలాగే బయట పెట్టేసామనుకోండి, అది గడ్డ కడుతుంది. ఇలా గడ్డ కట్టకుండా పొడి పొడిగా ఉండాలి అంటే మనం షుగర్ని కొద్దిగా యాడ్ చేయండి. ఇలా వేయడం వలన బయట ఎన్ని రోజులు పెట్టినా కూడా గడ్డ కట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. అంతే కదండి, మనము బూస్ట్ బాక్సులు కూడా తెచ్చుకుంటాం కదా, ఆ బాక్స్లో కొద్దిగా షుగర్ని వేసి చూడండి, మనము తడి స్పూన్ పెట్టినా కూడా గడ్డ కట్టకుండా ఉంటుంది.
డీప్ ఫ్రై చేసిన ఆయిల్లో ఇలా అంతా కచరా ఉంటుంది కదండి, దాన్ని టిష్యూ పేపర్తో వడగట్టేసుకోవాలి. బాండీలో ఉండే ఆయిల్ అంతా కూడా ఇలా ఒక టిష్యూ పేపర్ని వేసి ఆ ఆయిల్ అంతా కూడా ఇలా పీల్చుకునే విధంగా చేసేయచ్చు. అప్పుడు ఆయిల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఈ బాండీని పెట్టేసిన తర్వాత దీనిలో కొద్దిగా కోల్గేట్ పేస్ట్ను కానీ లేదా వేరే రకమైన పేస్ట్నైనా వేయండి. ఇలా వేసిన తర్వాత దీంట్లో కొన్ని వాటర్ని జీలకరించి పెనం వేడిగా ఉన్నప్పుడే స్క్రబ్బర్తో బాగా రుద్దేసేయాలి. మధ్యలో ఆయిల్ ఎక్కువగా ఉండటం వలన ఇలా స్క్రబ్బర్తో రాసినా కూడా అంటుకుంటలేదు, చూస్తారు కదండి. మళ్ళీ కొద్దిగా పేస్ట్ను వేసి స్క్రబ్బర్తో బాగా రుద్దేసేయండి. పెనం బాగా వేడెక్కినాక స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనము స్క్రబ్బర్తో బాగా రుద్దేసేయాలి. చూసారు కదండి, ఇప్పుడు పూర్తిగా కూడా ఎక్కడ రాసినా కూడా స్క్రబ్బర్తో ఇలా బురుగు వచ్చేస్తుంది. ఆ తర్వాత నేను వాటర్తో క్లీన్ చేసుకున్నానండి. చూసారు కదండి, ఎక్కడ కూడా జిడ్డు కానీ ఆయిల్ కానీ అస్సలకే కనిపించదు. మళ్ళీ ఎప్పటి మాదిరిగా ఇలా సాఫ్ట్గానే ఉంటుంది. ఆయిల్ మరకలు పోనప్పుడు ఇలా కోల్గేట్ పేస్ట్తో అప్లై చేయండి. ఇలా టిష్యూ పేపర్తో కూడా మనము ఫ్రెష్గా ఉండే ఆయిల్ని తీసుకోవచ్చు. ఒక్కొక్క వేలికి పెట్టుకున్నాం అనుకోండి, ఈ వేల్స్ అనేవి దగ్గరగా ఉండటం వలన నెయిల్ పాలిష్ అనేది మరొక వేలికి అంటుతుంది. ఈ నెయిల్ పాలిష్ అనేది మన కాళ్ళకి పెట్టుకున్నప్పుడు ఒక్కొక్క వేలికి అంటకుండా ఉండాలంటే ఇలా వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదండి, దాని పొట్టును తీసేసి ఈ వేళ్ళ మధ్యలో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టడం వలన ఈ వేళ్ళ మధ్య గ్యాప్ వస్తుంది కాబట్టి మనము ఎప్పుడు నెయిల్ పాలిష్ పెట్టుకున్నా కూడా మరొక వేలికి అంటకుండా ఉంటుంది. మీరు బ్రొటన వేలికి పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి, అక్కడ గ్యాప్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిగతా వేలికి పెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు నెయిల్ పాలిష్ని మనము ఇలా వేలకి పెట్టుకున్నప్పుడు మరొక వేలికి అంటకుండా ఉంటుంది కాబట్టి మన కాళ్ళ వేలు అనేవి చాలా నీట్గా ఉంటుంది. మొదటిసారిగా చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్.